హాయ్ అందరికీ. ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం లాటానుప్రాసాలంకారము, అంత్యానుప్రాసాలంకారం గురించి నేర్చుకుందాం. లాటానుప్రాసాలంకారం. లాటానుప్రాసాలంకారం అంటే ఏంటిదంటే అర్ధభేదము లేని తాత్పర్య భేదం కలిగిన పదాలు వెంటనే పునరావృతం కావడం. ఏంటి? అర్ధభేదము లేని తాత్పర్య భేదం కలిగిన పదాలు వెంటనే పునరావృతం కావడమే లాటానుప్రాసాలంకారం. ఉదాహరణ చూద్దాం. మధుర ఫలంబులనిచ్చు వృక్షంబు వృక్షంబు. ఏంటి? మధుర ఫలంబులనిచ్చు వృక్షంబు వృక్షంబు. ఇగో హల్లుల జంట వెంటనే వచ్చింది. మధుర ఫలంబులు అంటే మధురము అంటే తీయనైనటువంటి, ఫలంబులు అంటే ఫలాలని నిచ్చు అంటే ఇచ్చేటటువంటి, వృక్షము అంటే చెట్టు, వృక్షము అన్న చెట్టే. ఇక్కడ తాత్పర్య భేదం అనేది లేదు. అంటే రెండింటికి ఒకే అర్థం అనేది ఉంది. అర్థభేదం అనేది లేదు. అంటే రెండిటికి ఒకే అర్థం. వృక్షంబు అన్న చెట్టే, ఇక్కడ వృక్షంబు అన్న చెట్టే. ఏంటి? మధుర ఫలంబులనిచ్చు వృక్షంబు వృక్షంబు అంటే ఏంటి? తీయని ఫలాలనిచ్చేటటువంటి చెట్టే చెట్టు, మిగిలిన చెట్లు కావు అని అర్థం. ఇక్కడ ఏంటి? హల్లుల జంట వెంటనే వచ్చింది, అర్ధభేదం లేకుండా వచ్చింది. అంటే రెండిటి యొక్క అర్థాలు సేమ్. ఇక్కడ వృక్షమన్న చెట్టే, ఇక్కడ వృక్షమన్న చెట్టే. ఇంకో ఉదాహరణ. వార్ధక్యమునందు ఒంటరిగానున్న తల్లిదండ్రులను వదలక పోషించు తనయుడు. ఏంటి? తనయుడు ఇగో వెంటనే వచ్చింది. వార్ధక్యం అంటే ముసలితనం నందు, లేకపోతే ఒంటరిగా ఉన్నటువంటి తల్లిదండ్రులను వదలక పోషించు తనయుడు అంటే తనయుడు అన్న కొడుకే. ఏంటి? వార్ధక్యం, ముసలితనం నందు, లేకపోతే ఒంటరిగా ఉన్నటువంటి తల్లిదండ్రులను వదలక పోషించు కొడుకు, మిగిలిన కొడుకులు కారు అని అర్థం. ఇక్కడ పదాలు అనేటివి హల్లుల జంట అనేది వెంటనే వచ్చింది. తాత్పర్య భేదం కలిగిన పదాలు వెంటనే పునరావృతం కావడం, అర్థభేదం లేకుండా. అంటే ఇక్కడ అర్థభేదం అనేది లేదు, రెండింటికి ఒకటే అర్థం. ఇక్కడ తనయుడు అన్న కొడుకే, ఇక్కడ తనయుడు అన్న కొడుకే. కమలాక్షు నర్చించు కరములు. ఏంటి? కరములు. ఇక్కడ కరములు అన్న చేతులే, ఇక్కడ కరములు అన్న చేతులే. కమలాక్షు, కమలము అంటే పద్మము. కమలాక్షు అంటే పద్మము అంటే కళ్ళు కలిగింది ఎవరు? శ్రీ మహావిష్ణువు. నర్చించు అంటే పూజించు. కరములు అంటే చేతులు, కరములు అన్నా కూడా చేతులు. ఏంటి? శ్రీ మహావిష్ణువుని పూజించేటటువంటి చేతులే చేతులు, మిగిలిన చేతులు కావు అని అర్థం. శ్రీనాథు వర్ణించు జూహ. శ్రీ అంటే లక్ష్మీదేవి, నాథ అంటే భర్త, లక్ష్మీదేవి భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువును గురించి వర్ణించు అంటే చెప్పడం, అంటే మాట్లాడడం. వర్ణించు జూహ అన్న నాలుకనే ఇక్కడ జూహ